తెలంగాణలో కాంగ్రెస్కి అధికారం రావడంతో మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే ప్లాన్లో కాంగ్రెస్ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా హస్తం పార్టీ ఎత్తుల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది. గులాబీ పార్టీ ఏలుబడిలో ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను తమ హస్తగతం చేసుకునేందుకు వీలుగా పావులు కదుపుతోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో అతిపెద్ద మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం హస్తం పార్టీకి దీటుగా ప్రతివ్యూహం అవలంబిస్తోంది. కారు పార్టీ ఏలుబడిలోనే ఉంచుకునేందుకు వీలుగా పావులు కదుపుతోంది. తమ మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులతో రాజీనామా చేయించి ఆ స్థానంలో బీఆర్ఎస్ కే చెందిన కోరమోని వనజను చైర్పర్సన్ గా ఎన్నుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని మున్సిపాలిటీలో కొనసాగించకూడదని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. గులాబీ పార్టీ అసమ్మతి సభ్యులతో పలు సమావేశాలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన భేటీకి 11 మంది కౌన్సిలర్లు హాజరైనట్టు సమాచారం. 20 మంది వస్తారని ఆశించిన కాంగ్రెస్ నేతలు ఈ పరిణామంతో కొంత నిరాశకు గురయ్యారట. అయితే మిగిలిన కౌన్సిలర్లు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 3/2 కౌన్సిలర్ల సంతకాలు కావాల్సి ఉంటుంది. అంటే 32 మంది కౌన్సిలర్లు సంతకాలు చేయాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 42 మంది ఉండగా 5 కౌన్సిలర్లు ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ లో చేరారు. వీరికి తోడు మరో 15 మంది అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ కు 6 సభ్యులు మాత్రమే ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఈ సంఖ్య సరిపోదు. మరోవైపు ప్రస్తుత చైర్పర్సన్ కేసీ నరసింహులను రాజీనామా చేయించి తమ పార్టీకే చెందిన కోరమోని వనజను చైర్పర్సన్ గా ఎన్నుకోవాలన్న ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కానీ 5 ఏళ్లుగా ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, తమకు అండగా నిలవాలని మెజార్టీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ను అభ్యర్థించారు. కానీ నరసింహులు తన నిస్సహాయతను వ్యక్తం చేశారట. దీంతో సభ్యులకు తాము అండగా ఉంటామని వనజ వర్గం ముందుకొచ్చింది. ఈ పరిణామాలతో నరసింహులు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం కన్నా చైర్పర్సన్ రిజైన్ చేసిన తర్వాత రంగంలోకి దిగాలని భావిస్తోంది. కారు పార్టీ అసమ్మతి సభ్యులను తమ వైపు తిప్పుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ప్లాన్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఆనంద్ గౌడ్ ను చైర్పర్సన్ గా చేసుకునే వ్యూహంలో హస్తం పార్టీ ఉంది. ఇందుకోసం 26 మంది కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇతర ఎక్స్ అఫీషియో ఓట్లతో గట్టెక్కవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తులు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. 10-15 రోజుల్లో అధికార మార్పు లేదా చైర్మన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.